తెలంగాణ రాష్ట్రం అత్తాపూర్లో అడ్వకేట్ అహ్మద్ కదీర్ ను హత్య చేయడం నిరసిస్తూ జంగారెడ్డిగూడెం అడ్వకేట్స్ విధులను బహిష్కరించారు. ఈ మధ్య కాలంలో లాయర్స్ పై దాడులు జరపడం, హత్యలు చేయడం జరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఎల్ మూర్తి కోరారు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ కార్యాలయం నందు ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. లాయర్ల రక్షణ కోసం చట్టాలను రూపొందించాలని, జీవో కాపీలను విడుదల చేయాలని కోరారు. ది బార్ అసోసియేషన్ జంగారెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు రేపు విధులను బహిష్కరించడం జరిగింది. చింతలమెట్టకు సంబంధించి తెలంగాణ అడ్వకేటు అత్తర్ బార్ అసోసియేషన్ అడ్వకేట్ని మొహమ్మద్ ఖాదిర్ అనే ఆయన్ని 15వ తారీఖున అతి దారుణంగా అన్నోన్ పర్సన్స్ ఒక అడ్వకేట్ని చంపేశారు. దానికి నిరసనగా ది అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ 19/2/2026 అలాగే 20/2/2026 విధులు బహిష్కరించడం జరిగింది. అలాగే ఇది ఏదైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో దీన్ని అమలు చేసినట్లయితే ఇలాంటి అటాక్లు కానీ మర్డర్లు కానీ జరగవు. గతంలో కూడా ఈ సంవత్సరంలో సంబంధించి దాదాపు 10-15 మంది వరకు కూడా అడ్వకేట్లని కొట్టడం అంటే కానీ, నరకడం అంటే కానీ, చంపడం అంటే కానీ జరిగింది. దాంట్లో దాదాపు 5-6 అడ్వకేట్లు చనిపోయారు ఈ 2025-26 సంవత్సరంలోనే. ఏదైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో దీన్ని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే అడ్వకేట్ల మీద ఎలాంటి అమానుషమైన దాడులు కానీ, అలాగే హత్యా ప్రయత్నాలు కానీ, హత్యలు చేయడం కానీ జరగకుండా ఉంటాయి. దీన్ని మేము బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే అమలు జరపాలి. దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించాలి. అలాగే అన్ని బార్ అసోసియేషన్లు కూడా స్పందించి దీనిపై నిరవధిక సమ్మెకు దిగాలని నేను పిలుపునిస్తున్నాను. ఇలాంటి భవిష్యత్తులో జరగకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏదైతే హత్య చేశారో దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి, వారిపై కూడా చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి, వాళ్ళని శిక్షించే విధానాన్ని బట్టి చూస్తే మిగిలిన వాళ్ళు కూడా భయపడే విధంగా కూడా శిక్షించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.